ఏమైందా పాట నడుస్తున్నావు? ఇద్దరు ఫుల్ గైస్ చూడరు గైస్. అరే జిమ్కి వస్తున్నాడు ఇట్లా వండుకుంటున్నాడు మళ్ళా. గుడ్ మార్నింగ్ ప్రియాంక. గైస్ మార్నింగ్ అయితే ప్రియాంక ఇగో మన కోసం కాఫీ కలిపి పెట్టింది అనమాట జిమ్ లో. చియర్స్. ఇది మన ప్రీ వర్కౌట్ అనమాట. కాఫీ విత్ లెమన్ విత్ వామ్ వాటర్. ఎట్లుంది? ఇదే ఒరిజినల్ కాఫీ అయితే ఇట్లానే చేస్తాం. సో గాయ్స్ మనమైతే మళ్ళీ వీడికైతే చూసాం అనమాట ఇండస్ట్రీ ఏరియాకి. సో ఎందుకంటే నిన్న యాక్చువల్లీ ఒక ప్రమోషన్ వీడియో షూట్ చేసినాం. అందులో బ్యాక్గ్రౌండ్లో BMW పెట్టుకొని చేసినాం అనమాట. కాకపోతే సుజుకి ఈవెంట్. సో మొత్తం వీడియో మొత్తం చేసినాక ఏమన్నారు అంటే సుజుకి ఈవెంట్లో BMW ఎట్లా పెడతాము, BMW లేకుండా కావాలా వీడియో అని చెప్పారు. ఇక మనం మొత్తం వీడియో వేసినాం, అంతా అయిపోయింది. సో మళ్ళీ అదే వీడియో మళ్ళీ సేమ్ అవుట్ఫిట్లో కావాలని చెప్తే సో మళ్ళీ అదే బట్టలు వేసుకొని సో మళ్ళీ ఇప్పుడైతే మనం సుజుకి బండి వేసుకొని వచ్చినాం గైస్. మా దగ్గర అయితే ఇప్పుడు హయాబుసా ఉందన్నమాట. సో హయాబుసాతో ఇప్పుడు మళ్ళీ అదే షూట్ చేయబోతున్నాం. సో చూసాం ఈ షూట్ ఎట్లా వస్తుందో. అండ్ ఇక్కడైతే సాయి తీస్తుండు. సో నిన్న తీసిన వీడియో కూడా మస్తు వచ్చింది గైస్, క్రేజీ వచ్చింది. కానీ ఇంకా ఆ కార్ అంటే మన BMW కనిపిస్తున్నందుకు వద్దని చెప్పారు అనమాట. సో ఇట్స్ ఓకే, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఒక బ్రాండ్లో ఇంకో బ్రాండ్ చూపిస్తే కూడా సెట్ కాదు కాబట్టి అది అఫీషియల్ సుజుకి బేస్తో కొలాబ్ అవుతుంది రీల్. సో దాని గురించి మనం అయితే ఏం చేస్తున్నాం అంటే సుజుకి బండితో. సో ఇప్పుడు ఈ బండితో తీస్తే ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పి అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ రీల్ షూట్ చేసుకొని మనమైతే మళ్ళీ పతంగులు ఎగిరనీకి పోవాలా. సో చూద్దాం, ఈ షూట్ చేసుకొని వెళ్ళిపోయాం. లెట్స్ గో. తొందరలో సాయి పెళ్ళి కాబోతుంది. షో గైస్ చూడండి ఎట్లా కనిపిస్తుందో. గాయస్ సాయి వాళ్ళ ఇంట్లో బొట్టు పెట్టరు. ఇగో ఇంకా నేను వచ్చినందుకు కొడుతురేమో. పాడు ఏమైంది పాడు. సో గైస్ ఇక్కడ ప్రియాంక మొత్తం మైక్ పట్టుకొని యాంకరింగ్ చేస్తుంది అనమాట. ఓవర్రా మైక్ కనెక్ట్ చేసింది, రీసౌండ్ పెట్టారు దానికి. ఏడా స్ట్రాంగ్ రా, అన్ని పతంగులకు అయ్యి అవుతుంటాయి. చాలు ఎంత దూరుతారు రా, మొత్తం దానికి దూరుతారు ఏంది. సో గాయ్స్ ఇప్పుడైతే మనం పోతున్నాం అనమాట ఫిష్ కొనేకి. సో ఫిష్ అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే కొనడానికి పోతున్నాం అనమాట. సో అది ఎక్కడ కొనడానికి పోతున్నాం, మేమేం కొనడానికి పోతున్నాం అనేది మీకు పోయినాక చూపిస్తా. అండ్ నిన్న డైలీ వ్లాగ్ పెట్టే గాయ్స్, ఎందుకంటే నేను అప్పుడు బిజీ ఉంటే అందరూ కూడా బిజీ ఉంటారు అని చెప్పి పెట్టలే అనమాట. సో ఈ రోజు ఈవినింగ్ పోసేపోతుంది వీడియో. అండ్ ఇప్పుడైతే మనం జిమ్ కి పోయేసి ఇవాళ జిమ్ కి లేట్ పోయినాం గైస్, 9:30కి అట్లా పోయినాం అనమాట. సో ఇప్పుడైతే మనం బేగం బజార్ పోతున్నాం. బేగం బజార్ పోయి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలా. అండ్ రామ్నగర్ లో ఇప్పుడు చేపలు ఉంటాయో తెలియదు, అందుకే మనం పోయి చేపలు ఉంటే చేపలు తీసుకోవాలా. ఫిష్ తీసుకున్నాక బేగం బజార్ పోయి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలన్నమాట. సో లెట్స్ సీ గైస్, ఆడికి పోయినాక కలుద్దాం. సో గైస్ మనమైతే వచ్చినాం అనమాట చేపల మార్కెట్కి. కాకపోతే ఈ టైంకి అన్ని క్లోజ్. हाय बोला घर से बोला है, सुने ना. हाय गाइस बोलो. अरे बोलो जी, बोलो अरे बोलो. సో గాయ్స్ సీన్ ఏంటంటే మనకైతే ఫిష్ కావాలనో అది ఉన్నాయి కానీ 2 days అయిందంట ఆ ఫిష్ వచ్చి. సో మనకి ఫ్రెష్ కావాలి కాబట్టి రేపు మార్నింగ్ 7 o'clock రావాలా. సో సక్సెస్ఫుల్గా మనం వచ్చిన పని ఫెయిల్ అయిపోయింది అనమాట. రేపు మళ్ళీ రావాలా.
రేపు మార్నింగ్ 7 o'clock వచ్చింది. సో గైజ్ సీన్ ఏంటంటే ఇప్పుడు మనము బేగం బజార్ వాళ్ళ డ్రై ఫ్రూట్స్ తీసుకునేది. సో చేప అయితే ఉంది కానీ ఫ్రెష్ లేదంట. అంటే ఫ్రెష్ ఉండొచ్చు, ఐస్లో పెడితే ఫ్రెష్ ఉంటుంది. కానీ మనకి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి తీసుకుంటే మనకి ఎట్లాంటిది కావాలో అట్లాంటిది దొరుకుతుంది. సో ఇప్పుడైతే ఇక్కడ ఒకటే ఒక చేప ఉండే అనమాట. సో అందుకే అయితే మనం తీసుకుంటాం లేదు రైస్. మా గాయస్ ఇలా డేంజర్ అంటే మొత్తం డేంజర్ ఏం కాదు, మొత్తం చేపల వాసన వస్తుంది. కానీ ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, ఇక్కడ ఎట్లుంటారు అంటే ఆ స్మెల్కి ఎట్లుంటారేమో అర్థమవుతలేదు. అంటే ఆ ఉండి ఆ స్మెల్ కూడా రాదనమాట ఇక్కడ ఉండేటోళ్ళకి. ఇప్పుడు వద్దు, ఫిష్ ఇప్పుడు దొరకదు. డ్రై ఫ్రూట్స్ మనం సముద్రంలో పోయి అంటింగ్ చేయాలంట గైస్. సో ఇదనమాట సీన్. అమ్మ చైన్ వస్తుంది. రేపు మనం ఏం చేద్దాం అంటే డ్రై ఫ్రూట్స్ దగ్గరికి అయితే పోదాం. ఏమో చెప్తాం అనుకున్నా, మర్చిపోయినా. సో ఇక్కడ స్మెల్ వస్తుందని చెప్పినా కదా. నార్మల్గా మనం ఒక 1.5 hours ఇక్కడ తిరిగినాం అనుకో, మనకు కూడా స్మెల్ రాదనమాట. సో మన బాడీ మన ముక్కు అట్లా అట్మాస్ఫియర్ తోని అడ్జస్ట్ అయిపోయి మనకి అట్లా రాకుండా అవుతుంది. సో అట్లా అడ్జస్ట్ అయి ఉంటారు. కానీ ఎవరైతే కొత్తగా వస్తారో స్మెల్ కి కొంచెం ఇట్లా మొత్తం ఇట్లా ఎట్లా అంటే ఇట్లా బాడీ షేక్ అవుతుంది అనమాట ఒక సెకండ్. ఇట్లా అంటారు అందరు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడైతే మనము ఎటు పోదాం? బేగం బజార్ పోదామా సికింద్రాబాద్ పోదామా? సికింద్రాబాద్ ఇలా బేగం బజార్ పోనీకి అయితే లేదంట ఫరాన్. అందుకే మనం సికింద్రాబాద్ పోదాం కదా. సికింద్రాబాద్ పోయి డ్రై ఫ్రూట్ తీసుకున్నాం. ये नहीं, इसका नाम बोलो. ये बोल के नहीं, नाम बोलो. वालनट बोला जी. नहीं जी, बच्चे को बोल रहा हूँ. సో ఆయిల్ ఆనా ऑयल तो दूर की बात है, पानी नहीं है देखो ऑयल है. 6 घंटे थोड़ा है ऑयल. ये क्या है फिर? टेस्ट तो अच्छा रहता कौन सा? वो वाला ये थोड़ा गाइस ఇది బ్రెయిన్ లాన్ ఉంది సేమ్ ఇగో. भेजा फ्राई मैं तो ड्राई है पूरा. ఏ లోడ్ ఉంది ఇగో. पूरा मिक्स. कैसा है? ये 1400 रुपए किलो है, वो 1800. సో గాయస్ ఇది వచ్చేసి మోండా మార్కెట్ అనమాట సికింద్రాబాద్లో. 2026 ఇట్లా ఉంది గాయస్. ఇదే వీడియో ఒక 5-10 years చూద్దాం మోండా మార్కెట్ ఎట్లుంటుందో అప్పుడు. అండ్ ఇప్పుడైతే ఇక్కడికి మనము డ్రై ఫ్రూట్స్ తీసుకొని వస్తాం అనమాట. సో మొత్తం డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం. హలో గాయస్, హాయ్ గాయస్. देखो ना गाइस ड्राई फ्रूट्स लेने आए. సో మనమైతే డ్రై ఫ్రూట్స్ తీసుకొని వస్తాం అనమాట. 17 पैकेट ले लो, 100 ग्राम देखो. సో గాయస్ ఇగో ఇవన్నీ తీసుకున్నాం అనమాట. एक पैकेट एक्स्ट्रा दे देता हूँ. ये क्या है ये? फूल मकाना. हाँ फूल मकाना तो कैसा खाते? ऐसे खा ले सकते, पानी में भिगा के दूध में भिगा के. అవును మళ్ళా पैकेट्स का रेट మన వాళ్ళకి చెప్పాలి కదా ఏం తింటున్నాం ఏందనేది. 23 पैकेट दे रहा हूँ मैं आपको. 2500 इनका 20 కితా దో మిలాకే और आधा रुपये तेल 3,995. ఇది ఏమేమో ఉన్నాయి మొత్తం. సో మొత్తం వచ్చేసి మనకి 3,995 అయిందన్నమాట. 16.48. తిన్నా సాయి? తిన్నా. ఏం తిన్నా? ఇడ్లీ తిన్నా, సింగల్ బటర్ దోశ తిన్నా. మళ్ళీ మాకేమన్నా దేవసి కదా సాయి? పైనాపిల్ పపాయ అట్లా ఏమన్నా తీసుకురావచ్చు కదా? ఏం కనిపించలే మా దారిలో మార్కెట్లో మొత్తం బంగారం ఉన్నాయి, బంగారం కొనుక్కరావాలి. ఆ? బంగారం తినాలా? ఇప్పుడే ముఖం బంగారం అవుతుంది. చలో లెట్స్ గో. मस्त आर्जुन डांस नाचो बोलो उनको नाचो बोलो नाच रहा भाई. ए ये भी आता था.